గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. మడకశిరలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి వర్యులు రాంప్రసాద్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు క్రీడా వికాస ఇండోర్ స్టేడియం ప్రారంభించి నూతనంగా బాబు జగజ్జీవన్ రామ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేసి మడకశిర నుంచి నూతన బస్సులు ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి వర్యులు రాంప్రసాద్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, రెస్టారెంట్లు, అన్ని అనుబంధ కమిటీ నాయకులు, కూటమి నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు, ప్రధాన కార్యదర్శులు, క్రీడాకారులు, ఇతర తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం సార్ ఇక్కడ సార్ 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 అన్న అడ్డంది సైడ్ ఇంకోటి ఇచ్చేసాక ఈ బస్ ఎక్కుదాం. కాదండి, ఇప్పుడు ఆరం గారు ఈ ఫ్రంట్ డోర్ వాళ్ళ ఇది టికెట్ తీసుకోండి అందరూ. టికెట్ తీసుకోవాలి మంత్రి గారు. మనకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు సార్. ఇది మెయింటైన్ చేయాలంటే
టెన్నిస్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు కూడా టెన్నిస్ కోర్ట్ ఉండేది అది తీసేసేసి దీంట్లో మనకు సరిపోతుంది సార్ డిగ్రీ కాలేజ్లో వేస్తే ఆల్రెడీ 20 lakhs ప్రభుత్వంలో సుమారు ఈ రాష్ట్రంలో అన్ని అరకొర పనులు చేసేసి నిలబెట్టేసి కాంట్రాక్టర్లకు డబ్బు కట్టకుండా వాళ్ళు దోచేస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే వైసీపీ వాళ్ళనుకున్న కూడా పాత బకాయిలు చెల్లించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాష్ట్రం గాడిలో పడాలా, అభివృద్ధి జరగాలంటే రాజకీయ కక్షలు ఉండకూడదు, అందరూ సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సన్మార్గంలో మన ప్రభుత్వం వెళ్తా ఉంది. దానిలో భాగంగానే నా శాఖలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, అలాగే క్రీడలకు సంబంధించిన అన్ని అభివృద్ధి ఫలాలు అందే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యంగా మీ అందరి చదవాలే ఈరోజు మేమందరం ఈ కుర్చీలో కూర్చున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎవరికి ఏం చేయాలో అంతా బాగా తెలుసు. తప్పకుండా కార్యకర్త కార్మిక మనం సోదరులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకుని మీ అందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ